సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. మల్టిపుల్ టైమ్స్ మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారు, బట్ స్టిల్ బేబీ రావట్లేదు అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఫెయిలింగ్. సో వై అని ఇదొక వెరీ వెరీ డిస్ట్రెసింగ్ ప్రాబ్లమ్ బోత్ ఫర్ ద పేషెంట్ అండ్ ఫర్ దేర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సో మనం అందరికీ ఏంటి, ఈ న్యాచురల్గా అవ్వట్లేదు, ఐవీఎఫ్ చేసుకుంటే ఖచ్చితంగా మాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఎవ్రీబడి ఫీల్స్ దట్ అబౌట్ ఐవీఎఫ్. బట్ ఐవీఎఫ్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఫర్ ద సక్సెస్ అండి. ఐవీఎఫ్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్ వచ్చేసి అరౌండ్ 65 to 70%. సో వరల్డ్ వైడ్లో చూసుకున్నా, ఇక్కడ ఎనీ కంట్రీలో చూసుకున్నా ద సక్సెస్ రేట్ వోంట్ క్రాస్ 65% అనమాట. సో మిగతా 30-35% వాళ్ళు ఏంటి, డెఫినెట్లీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. సో దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనం కాజ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోవటం. అసలు ప్రాబ్లం ఏంటి, ఎందువలన ఐవీఎఫ్ ఫెయిల్ అయింది ఫస్ట్ది అని తెలుసుకోకుండా మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ మొదలుపెట్టి సేమ్ ఇంజెక్షన్స్ తీసుకొని హస్బెండ్ని ట్రీట్ చేయకుండా ఓన్లీ వైఫ్కి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్లీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎంబ్రియో ఇస్ ఫార్మ్ బోత్ ఫ్రమ్ ద స్పర్మ్ అండ్ ఎగ్. ఎగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో స్పర్మ్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో స్పర్మ్ని ట్రీట్ చేయకుండా, అంటే మ్యాన్ని ట్రీట్ చేయకుండా మీరు ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అదర్ థింగ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ చాలా బేసిక్ కామన్ టెస్ట్ అనమాట. ఇవి చేయించకుండా రకరకాల డిఫరెంట్ టెస్ట్లు చేయించి బేసిక్ టెస్ట్ మిస్ అయినా కూడా యువర్ థైరాయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్ క్వాలిటీ అండ్ ఆల్సో ద స్పర్మ్ క్వాలిటీ. సో బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ మ్యాండేటరీ. షుగర్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది, ప్రొలాక్టిన్ ఎంత ఉంది, ఏఎంహెచ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేస్తే your journey will be smooth till the transfer. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అండి, ద గైనకాలజిస్ట్ ఆర్ ద ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ యు ఆర్ గెటింగ్ ట్రీటెడ్ అండర్. మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్కి మీ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో స్కిల్ ఇంపార్టెంట్. అండ్ ఏ టైంలో ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలి, ఫస్ట్ టైం ఫెయిల్ అయితే సెకండ్ టైంలో ఏం మార్పులు చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్లో మీకు ఏం మార్పులు చెప్పాలి, మెడిసిన్స్ ప్రకారంగా, డోసెస్ ప్రకారంగా ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ చేంజెస్ చేస్తేనే సెకండ్ టైం మనం బెటర్ క్వాలిటీ ఎగ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే మెన్కి కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి ఇవన్నీ చేసుకుంటే కూడా స్పర్మ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ పార్ట్, పేషెంట్ పార్ట్, నెక్స్ట్ కమ్స్ ఎంబ్రియాలజీ పార్ట్. సో ఎంబ్రియాలజీ ల్యాబ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంబ్రియాలజీ ల్యాబ్ ఇస్ నథింగ్ బట్ అదొక ఈక్వల్ టు అ టెంపుల్. ఎందుకంటే అక్కడ మనం ఒక లైఫ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఎగ్ని, స్పర్మ్ని కలిపి ఒక బేబీనే తయారు చేస్తున్నాం. అంటే బ్రహ్మదేవుడు చేసే పని ల్యాబ్లో జరుగుతుందంటే ఎంత పవిత్రంగా ఉండాలండి ల్యాబ్. సో ఎంబ్రియాలజిస్ట్ అండ్ ద ల్యాబ్లో ఉండే టెంపరేచర్, ఎన్వైరన్మెంట్, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఎయిర్, హ్యూమిడిటీ, టెంపరేచర్, pH, ఇవన్నీ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే అంత ల్యాబ్ ఎక్విప్డ్ ఫర్ యువర్ ఎంబ్రియోస్. సో మన దగ్గర జిల్ట్రిక్స్ సిస్టమ్స్, ఆర్ఐ విట్నెస్ టెక్నాలజీ ఉండటం వల్ల ఏ మాత్రం మినిమల్ చేంజెస్ ఇన్ ద ల్యాబ్ వచ్చినా కూడా వీ హ్యావ్ బిగ్ అలారమ్స్ బ్లోయింగ్ అనమాట. సో దీనివల్ల ఎంబ్రియాలజిస్ట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి ఎక్కడ చేంజెస్ జరిగినా రెక్టిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎవర్ టెక్నాలజీ మన 49లోనే ఇన్స్టాల్ అయిందండి. సో లాస్ట్ 1 year నుంచి వీ హ్యావ్ సీన్ అ రైజ్ ఇన్ ద సక్సెస్ రేట్స్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ దిస్ టెక్నాలజీ. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఎంబ్రియోలో పీజీటీ చేస్తే తప్ప మనకు ప్రాబ్లం ఉందా లేదా అని తెలియదు. సో చాలామంది పీజీటీఏ చేయకుండా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో పీజీటీఏ చేసుకొని చేయటం చాలా ఇంపార్టెంట్. ఇది వరకు 1 or 2 ఫెయిల్యూర్స్ అయినప్పుడు దెన్ యుల్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద బేబీ ఆర్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ద మదర్. సో బేబీలో ప్రాబ్లం ఉందనంటే గుడ్ ఎంబ్రియో, జెనెటికల్లీ గుడ్గా ఉన్న ఎంబ్రియోని మాత్రమే మనం తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద జెనెటిక్ కాజ్. ఇంకొన్నిసార్లు రేర్గా మదర్స్ బాడీయే బేబీని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఇట్ ఫీల్స్ దట్ ఎంబ్రియో ఈజ్ అ ఫారిన్ బాడీ ఫర్ ఇట్. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ బాడీ దాన్ని ఫారిన్ బాడీ లాగానే ట్రీట్ చేసి రిజెక్షన్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఎంబ్రియో రిజెక్ట్ అవ్వడం, మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవ్వటము, ఒకవేళ అతుక్కున్నా మళ్ళీ అబార్ట్ అవ్వటము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీళ్ళల్లో ఏంటంటే మనం ఇమ్యూనిటీని కొంచెం సప్రెస్ చేయాలి. సో ఇమ్యూనోథెరపీస్ అంటాం.
సో రీసెంట్గా ఇమ్యూనోథెరపీస్ ఇచ్చిన ఒక 2-3 పేషెంట్స్ సక్సెస్ఫుల్లీ దే ఆర్ క్యారింగ్ ప్రెగ్నెన్సీ, నౌ దే ఆర్ 6 and 7 months అనమాట, రెస్పెక్టివ్లీ. సో immunotherapy is also introduced in 49. So we are leaving no stone unturned to treat your multiple IVF failures. Thank you. సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి.